హల్లెలూయా. దేవుని స్తుతించడానికి ఎన్నో కారణాలండి. ప్రైజ్ ది లార్డ్. ఒక మనిషిని ప్రేమించడానికి కొన్ని కారణాలు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. మనం ఒకవేళ చెప్పమ్మా ఎందుకు ప్రేమించావంటే ఏదో ఒకటో 2-3 కారణాలు చెప్పొచ్చు. లేకపోతే ఎవరికైనా సహాయం చేసేటప్పుడు ఏదైనా కారణాలు కొన్ని కారణాలు చెప్పొచ్చు. మనం ఒక మనిషిని ద్వేషించడానికి కూడా కొన్ని కారణాలు మనం చెప్పొచ్చు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఎన్నని కారణాలు చెప్పాలండి, ఏవని కారణాలు చెప్పాలి. ఎన్నెన్నో 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 మేలులు ప్రభు చేస్తూ వచ్చాడు, ఎన్నెన్నో ఉపకారాలు ప్రభు చేస్తూ వచ్చాడు. దినమెల్లా ఆయన్ని పాడి కొనియాడి స్తుతించినా కూడా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. అన్నన్ని మేలు ప్రభు చేశాడు, మనం అబ్జర్వ్ చేయట్లేదు, అంతే. మనం గమనించట్లేదు. ఏం చేశాడులే అని అడగడానికి రెడీగా ఉంటాము తప్ప ఆయన చేసిన కార్యాలన్నీ కూడా కూర్చొని ఆలోచిస్తే గుండె బరువెక్కిపోతుందండి, అంతే. ప్రభు నన్నేనా ఇంత ప్రేమించాడు, నాకైనా ఇన్ని మేలులు ప్రభు చేశాడు, ఆయన నాలో ఏ మంచి చూశాడు, నాలో ఏ మంచి ఉందని మనం నిజంగా ఆలోచించేటట్లుగా ఎన్నెన్నో ప్రభు కార్యాలు చేశారు. ఈ సంవత్సరం అంతా సమయం అనక అసమయం అనక, సమయం దొరికినా దొరకకపోయినా, అది అనుకూలమైన సమయమైనా అది ప్రతికూలమైన సమయమైనా ప్రభు చేసిన కార్యాలన్నీ తలంచుకుని ప్రభుని మీరు స్తుతిస్తూ ఉండండి. ఈ సంవత్సరం స్తుతి మీ స్థితిని మార్చబోతుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా.